సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఇన్ తెలుగు. ఇవాళ మన వీడియో వచ్చేసి వివోకి సంబంధించిన వివో T3 Pro మొబైల్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి వివోకి సంబంధించిన వివో T3 Pro మొబైల్ అన్నమాట. బాక్స్ చూసుకుంటే మనకైతే ఫ్రంట్ ఫేసింగ్ ఇలా ఉంటుంది. సైడ్లో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. నా దగ్గర ఉన్న మొబైల్ వచ్చేసి ఇది 8GB RAM 256GB వేరియంట్ అనమాట. సో మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం, లోపల ఏమేమి కంటెంట్స్ ఇచ్చారనేది కూడా చూసేద్దాం. ఆల్రెడీ నేను ఏంటంటే ఈ మొబైల్ తీసుకున్నా కాబట్టి నేనైతే అక్కడనే చెక్ చేసుకోవాల్సి వచ్చింది. సో మనకు ఓపెన్ చేయగానే ముందైతే ఒక మొబైల్ అయితే ఉంటుంది. మొబైల్ తీసి అయితే పక్కన పెడదాం, ఇంకా లోపల ఏమేమి ఉన్నాయని చూసేద్దాం కంటెంట్స్. సో కొన్ని మాన్యువల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మాన్యువల్స్ ఎలా వాడాలి ఏంటి అనేది ఉంటుంది. అండ్ లోపల మనకు ఒక చార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ చార్జర్ వచ్చేసి మనకి Type A to Type C అయితే ఇచ్చారనమాట. ఒకటి అడాప్టర్, ఇది వచ్చేసి మనకి 90 వాట్స్ సూపర్ వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి సిమ్ ఎజెక్టర్ ఇంకొకటి. సో ఇవి అన్నమాట బాక్స్లో వచ్చే కంటెంట్స్. సో ఇవన్నీ పక్కకు పెట్టిన తర్వాత మన మెయిన్ ప్రోడక్ట్లోకి వస్తే మొబైల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. వావ్, డిజైన్ చూసారా ఎలా ఉందో, సూపర్, మొత్తం చెంకా ఇస్తుంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ నేను ఇప్పుడు స్క్రీన్ మీద అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడండి. ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. విత్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, 3D కర్వ్తో అయితే వస్తుంది అనమాట. అండ్ స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ 12 కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్. దీంట్లో హైలైట్ వచ్చేసి బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్గా ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్. ఈ మొబైల్ యొక్క ప్రివ్యూ చూసుకున్నట్టయితే మనకు డిస్ప్లే వచ్చేసి మనకి కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. చాలా మందికి కర్వ్డ్ అంటే చాలా వరకు ఇష్టము. సో మనకి సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకి మొబైల్లో సైడ్కి ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చిండు, వాల్యూమ్ రాకర్స్ ఇచ్చిండు. అండ్ పైన చూసుకుంటే మనకు ఒక మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఎటువంటి బటన్స్ అయితే లేవు. అండ్ బాటంలో చూసుకుంటే ఒకటి C టైప్ ఛార్జింగ్ అండ్ సిమ్ ఎజెక్టర్, మైక్రోఫోన్ అండ్ స్పీకర్ గ్రిల్స్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి స్క్వేర్ టైప్లో కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అండ్ ఒకటి ఆరా లైట్ అయితే ఉంటుంది అనమాట, రౌండ్గా రింగ్ టైప్లో అయితే ఇచ్చాడు. సో ఇది ఓవరాల్గా ఫోన్ యొక్క ప్రొఫైల్. డిస్ప్లే వచ్చేసి మనకి 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 3D కర్వ్ డిస్ప్లే అనమాట. దీంట్లో మనకి 4500 పీక్ బ్రైట్నెస్ ఉండడం వల్ల డిస్ప్లే క్లారిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. మనం యూట్యూబ్ కంటెంట్ కూడా HDRలో అయితే ప్లే అయితే చేసి చూడవచ్చు. సో మీకు అర్థమవుతుంటుంది అనమాట. ఆల్రెడీ డిస్ప్లే మీద ప్లే అవుతుంది అనమాట. చూడండి ఎలా ఉందో క్లారిటీ అనేది, డిస్ప్లే యొక్క క్లారిటీ. ఈ మొబైల్లో మనకు వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. మనం గేమింగ్ ఆడేటప్పుడు కూడా ఇక్కడ మనకైతే లాగ్ ఇష్యూస్ అయితే ఉండవు. స్మూత్ అండ్ నీట్గా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. దీంట్లో మనకు వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల డిస్ప్లే పరంగా కూడా మనం ఆడేటప్పుడు కూడా ఇక్కడ కూడా డ్రాబ్యాక్స్ అయితే ఉండవు, స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 3 వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారనమాట. దానివల్ల ఏంటంటే ఫోన్ మనం ఆడేటప్పుడు ఎక్కడ కూడా హీటింగ్ ఇష్యూ అనేది అయితే అంత అనిపించదు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కాబట్టి మీకు అయితే ఉండొచ్చు. సో సమ్మర్ సీజన్ కాబట్టి మనకి దీంట్లో హీటింగ్ ఇష్యూ అయితే ప్రెసెంట్ అనిపిస్తుంటుంది. బట్ దీంట్లో 3 వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉండడం వల్ల మనకి హీటింగ్ అంత అనిపించదు, అంత వామ్ కూడా అనిపించదు మనం ఆడేటప్పుడు. సో ఇదన్నమాట గేమింగ్ పరంగా చూసుకున్నట్టయితే. సో మొబైల్ వచ్చేసి మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. దీంట్లో మన మెయిన్ వచ్చేసి ప్రైమరీ కెమెరా 15 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్తో అయితే వస్తుంది అనమాట. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ మీరైతే ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాం, మీరైతే ఒకసారి చూడండి. మొత్తం ఈ ఫోన్తో అయితే నేను రికార్డ్ చేసిన అనమాట. ఫొటోస్ కూడా ఇదే ఫోన్తో తీసిన, ఒకసారి అయితే చెక్ చేయండి. అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ కెమెరా వచ్చేసి మనకి 4K 30 FPS అయితే రికార్డ్ అవుతుంది. ఒకసారి చూడండి కెమెరా క్వాలిటీ ఎలా ఉందో అనేది. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా మనకి ఫోన్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది అనమాట, వాయిస్ ఓవర్ కూడా. మీరు ఒకసారి వింటుంటే మీకు అర్థమవుతుంటుంది ఫోన్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది ఏందో అనేది, వాయిస్ క్లారిటీ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంటుంది.
ఇది వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ నుంచి అయితే మాట్లాడుతున్నాను అనమాట. ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి మనకి 1080p 30 fps అయితే రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఫోన్ మైక్రోఫోన్ నుంచి అయితే మీకు వినపడుతూ ఉంటుంది. క్లారిటీ ఎలా ఉందని మీరైతే ఒకసారి చూడండి. నా ఫేస్ మీద అయితే డిటెక్షన్ బాగానే ఉంది, క్లారిటీ కూడా బాగుంది. బట్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో డైనమిక్ రేంజ్ అనేది మొత్తం వైటిష్గా అయితే చేసేస్తుంది. మీకే అర్థమవుతుంది, ఒకసారి చూడండి మొత్తం ఎలా ఉందనేది. ఈ మొబైల్లో మనకైతే L1 సపోర్ట్ అయితే లేదు. మనము హెచ్డిఆర్ 10+ సపోర్ట్తో అయితే హెచ్డిఆర్ కంటెంట్ అయితే చూడొచ్చు, బట్ L1 సపోర్ట్ అయితే లేదు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అస్సలు లేదు. సో మీరు అమెజాన్ ప్రైమ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ మనం ఫుల్ హెచ్డీలో అయితే వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. ఈ మొబైల్లో మనకి స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుందన్నమాట. వీళ్ళు వీళ్ళ ఓన్ బ్రాండింగ్ స్పీకర్స్ని అయితే యూస్ చేస్తారు. మనకి ఇట్లా దీంట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ అట్లాంటివి అయితే ఏముండదు. ఒకసారి మీరే సౌండ్ వినండి ఎలా ఉందో. సౌండ్ క్లారిటీ అయితే చాలా బాగుంది, ఒకసారి వినండి. ఈ మొబైల్ యొక్క బ్యాటరీ కెపాసిటీ తీసుకున్నట్టయితే ఈ మొబైల్ మనకు 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. హెవీ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈవినింగ్ టైంలో అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సిందే. నార్మల్గా యూజ్ చేసే వీళ్ళకైతే ఒక 1.5 అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో బ్యాటరీ కూడా పెద్దదే ఇచ్చారు ఈసారి. ఓవరాల్గా అయితే వచ్చేసి వివోకి సంబంధించింది T3 Pro అన్బాక్సింగ్ ఇదన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 2 కలర్ వేరియంట్స్తో అయితే వస్తుంది. ఒకటి శాండ్స్టోన్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్తో అయితే వస్తుంది. మన చేతిలో ఉన్నదైతే ఇప్పుడు ఎమరాల్డ్ గ్రీన్ అనమాట. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కూడా కాదు, బట్ నియర్ టు గ్రీన్. అండ్ కొంచెం ఆ శాండ్స్టోన్ ఏదైతే ఉంటుందో, శాండ్స్టోన్ కాదు బట్ ఆ చెంకా ఇస్తుంది మొత్తం. ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్యానల్ అంతా ఆ శాండ్స్టోన్ ఆరెంజ్ ఏదైతే ఉందో అదైతే వెగన్ లెదర్ ఫినిష్తో అయితే వస్తుంది. సో ఈ రెండింటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇది పంటచ్ OS మీద అయితే రన్ అవుతుంది, పంటచ్ OS 14 మీద అయితే రన్ అవుతుంది. సో ఓవరాల్గా మొబైల్కి సంబంధించిన రివ్యూ అయితే ఇదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు.